పోను. హాయ్ ఫ్రెండ్స్, 8 మళ్ళీ సార్లు చోమ ముచ్చట చూడండి. ఎవరు చేసిండు? మీ ఆయన చేసిండా? ఎవరు చేసిండా? ఎవరు చేసిండు మనకేం తెలుసు. చాయ్ అయింది తాగు. టైం బాగానే ఉండాలి. ఇవాళ 2, 3 సార్లు 4 సార్లు వచ్చిండు. మాయామ వచ్చిందా అని. సంసారాలు మాయామ వచ్చిందంటే ఏమో మీ ఆమె కాడికి తెగ తిరుగుతున్నావు అని నేను అన్నా. బాగా అన్నావు కదా. తెగ తిరుగుతున్నావు అంటే వచ్చిందా, ఎప్పుడో బయటకు వచ్చాగా పనికి వచ్చిందా అని అడుగుతున్నా. అంత ప్రోగ్రాలు ఎవరు చెప్పిందని అనకపోయినా నీకు మాటలు రావు అసలు. నీకు తిట్లాలి, తిట్టాలి నేను. ఎవరికి? నన్ను? నీకు. అవును. ఎందుకు? నీవు చక్కగా ఉంటే ఆయన చక్కగా ఉంటాడు. నేను చక్కగా మాటలు అంటే మీ ఆయన చక్కగా అవుతాడు. అవును. అమ్మో, అది కూడా ఉందా? అది కూడా ఉంటుంది. మీరు 3 పెళ్ళం ఒక్కటే. నేను మధ్యలో నేనేమన్నాను అనుకో, పలానా ఇట్లా అన్నదని అన్నారా నన్ను? నన్ను మాటలు లక్ష్మి నన్ను బదలాం చేద్దామని రెడీగా కూర్చున్నవే. నేనేందుకు రెడీ అవుతామా? రెడీగా కూర్చున్నావు, నన్ను బదలాం చేద్దాం. నీకు కేసు పెట్టాలని అనిపిస్తుంటే మళ్ళా రెడీగా అంటున్నావు. ఎవరు? నా మీదనా? అవును. కేసు పెడతావు? ఏం కేసు పెడతావు? పోలీస్ కేసు. ఎట్లా పెడతావు? ఎట్లా పెట్టాలి అట్లే పెట్టాలి. ఎట్లా పెడతావు? 4 సంవత్సరాల నుంచి ఒక్క 5-6 నెలలు ఆగిపోయినా. 4 సంవత్సరాల నుంచి పని చేస్తే నా తరపున ఒక్క మాట, నీ తరపు నుంచి ఒక్క మాట కూడా నేను మాట్లాడతలేను. అబ్బా, అయితే నీకు సపోర్ట్ చేస్తలేనని నా మీద కేసు. సపోర్ట్ చేస్తలేదని నాకు కోపాలు. నేను సపోర్ట్ చేస్తలేనని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడితే అప్పుడు చక్కగా తీసుకొని నన్ను పోలీస్ స్టేషన్ లో పెడతావు. పెడితే అప్పుడు ఆయన చక్కగా పోలీస్ స్టేషన్ ఆయన వస్తాడు. చక్కగా పోలీస్ స్టేషన్కి వస్తాడు ఆయన. నిన్నేమైంది అనుకున్నావు? పాలు ఫుల్గా పొంగినాయి, బయట కూర్చున్నా. పాలు పొంగి మంచిగా ఇట్లా పోయినాయి. ఇక నువ్వు వచ్చి ఏమంటావో ఏమని ఇంక అప్పటికి దెబ్బని చేసినాయి. కోడలతోటి భయమే కదా. అంతే. సరే, భయం పడకుండా ఎట్లా? అవును. బాయ్. తాగు, చాయ్ తాగు.